ఓం అండి, నమస్తే అందరికీ. యోగా కార్యక్రమానికి స్వాగతము. ఇంతకుముందు వీడియోల్లో మీరు చూసుకున్నారు కదా, అదేవిధంగా ఇప్పుడు గరుడాసన మనము చేద్దాము. గరుడాసన ఒక గద్ద ఎలా ఉంటుందో, ఇప్పుడు గరుడలాగా అంటే గద్ద ఉంటుంది, కింద నుంచి వెళ్తుంది, ఆకాశంలోకి వెళ్తుంది, వింగ్స్ ఓపెన్ చేస్తుంది కదా, అదేవిధంగా మనము ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాము. దాంట్లో మనము చూస్తాం. ఓకే, స్లోగా ముందుగా నెమ్మదిగా రిలాక్స్డ్గా ఉండి స్లోగా తీసుకొని కాళ్ళని ఇలా నెమ్మదిగా చేసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత స్లోగా ఇక్కడ లాక్ చేయాలి. కింద ఎక్కడ కాళ్ళని కాఫ్ మజిల్ అంటారు కదా దాన్ని, ఇక్కడ థై మజిల్, ఇక్కడ నడుము దించాలి. ఇట్లా దించుకున్న తర్వాత స్ట్రైట్గా ఉండాలి. నెమ్మదిగా తీసుకొని అలా అక్కడ లాక్ అయిన తర్వాత ఇలా తీసుకొని ఓపెన్ చేసి ఇలా ముందుకి గరుడగా సూటిగా చూస్తుంది అనమాట. 1 కిలోమీటర్ వరకు స్ట్రైట్ కనిపిస్తుంది తనకి ఏముంది అని. సో అంత గరుడ, ఎందుకంటే అందుకే పక్షుల్లో రాజు అన్నారు అనమాట దాన్ని. సో ఇదొక పద్ధతి. పక్షుల్లో రాజు అని ఎందుకు అన్నారంటే గద్ద యొక్క లక్షణం అది, పక్షి. ఓకేనా? అంటే వర్షం వచ్చినా గూడులోకి వెళ్ళదు, పైకి వెళ్ళిపోతుంది అంతే, ఇంకా ఆకాశంలోకి ఆ మేఘాల్ని దాటుకొని మరీ వెళ్ళిపోతుంది. అక్కడ తన వింగ్స్ ఓపెన్ చేసుకుంటుంది. అదే గద్ద లక్షణం ఇంకోటి ఉంది. దాని ఏజ్ అయిపోయింది అంటే కొండ మీదకి వెళ్తుంది. ఓకే, కొండ మీదకి వెళ్ళి తన ఏజ్ని ఏం చేసుకుంటుందంటే అలా చూసుకొని ఓల్డ్ అయిపోయినప్పుడు, ఇది రెండో పద్ధతి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రెండో కాలుతో కూడా నెమ్మదిగా చేసుకోవాలి. ఇట్లా తన ముక్కుతో తనే ఆ వాడి వేడి వింగ్స్ అన్నిటినీ గోళ్ళను కట్ చేసుకుంటుంది, తీసుకుంటుంది. ఓకే, ఆ తర్వాత నెమ్మదిగా కొన్నాళ్ళు ఉంటుంది అక్కడే. మళ్ళీ తర్వాత ఆ వేట కొనసాగించుకునే ముందుగా తను రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పొందుతుంది. అంటే ఇంకొక జన్మ, అంటే 70 ఏళ్ళు ఎంతో బతికితే 40 ఏళ్ళకి తను మళ్ళీ వెళ్తుంది. ఒక కొండ మీదకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి తను తయారయ్యి తిరిగి మళ్ళీ రిఫ్రెష్ చేసి తనేంటో తనకు తెలుసు బాగా. ఓహో, ఇది సరిగా వేట సరిపోవట్లేదు, కళ్ళు సరిగా కనపడట్లేదు. కళ్ళు మాత్రం గద్దకి ఎప్పటికీ ఉంటుంది. సో మనం బంధించినాం అనుకోండి, కొంతమంది బంధించారు, పెట్టారు, తర్వాత తను మర్చిపోతుంది అనమాట. మనం అన్నీ తీసుకొచ్చి మానవులు అట్లా చేస్తుంటారు. ప్రకృతిలో ఉన్నప్పుడు అది ఎవరికి ఏం టీచ్ చేయక్కర్లేదు, నీవు మనకేంటో మనం తెలుసుకో. సో గద్ద అంటే గరుడ ఆసన, ఇది బాగుంది కదా. సో దాన్ని స్ట్రైట్గా చూస్తుంది, వెళ్తుంది, పైకి వెళ్తుంది, చూస్తుంది. దాని యొక్క లక్షణం మనకి ఆ యొక్క లక్షణాలు నీకు ఎంత పవర్ ఇస్తుందో, అందుకే దానికి ఆ పేరు గరుడ ఆసన అన్నారు. అందులో మనం ఉండాలనుకుంటే ఎక్కువసేపు ఉండొచ్చు. ఒక్కొక్క ఆసనంని ఒక్కొక్క రకంగా మనము చేసుకుంటే ఆ ఓవరాల్ బాడీ స్ట్రాంగ్గా హ్యాపీగా ఉంటుంది, మనకు సంతోషంగా ఉంటుంది. బాడీలో ఉన్నది అన్నీ మనకి గద్ద లక్షణం కూడా మీకు వస్తుంది కదా, ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే గద్దకు సంబంధించి సరే, మళ్ళీ మనం ఎందుకు వేయాలి ఇక్కడ? ఎందుకు వేయాలంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, మళ్ళీ తిరిగి అంటే ఎక్కువసేపు ఉన్నామంటే ఫ్లెక్సిబుల్గా, అంటే ఒక పక్షి కేవలం గద్ద పక్కకు పెట్టండి, ప్రతి పక్షి వింగ్స్ ఎగరిస్తాయి కదా, కోడి నుంచి మిగతా పావురాలన్నీ చేస్తాయి కదా. వింగ్స్ ఎందుకు ఇచ్చాడు? అది శక్తి ఎలా వచ్చింది? ఎగరడానికి గాల్లో. సో తద్వారా బోన్స్ లైట్ వెయిట్ అవుతాయి, తద్వారా బాగుంటుంది మనకిది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెమ్మదిగా మీకు వేరే ఆసనాలు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే, సమయం ఉంటే మిగతావి చూసుకొని అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రైట్, మళ్ళీ ఇంకొక వేరే ఆసనాల్లో మనము మళ్ళీ తెలుసుకుందాము తప్పకుండా. ఇంకా మీకు మెల్లమెల్లగా ఆ యొక్క ఆసనంలో స్లోగా ఇప్పుడు చూపించిన 2 పద్ధతులు ఎలా డైరెక్ట్గా ఇట్లా వెళ్ళచ్చు. గద్ద అంటే ఇలా ఉంటుంది అంతే, కానీ మనకు ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇంకా అలర్ట్గా ఉన్నట్టు, ఓపెన్ చేసి కిందకు చూస్తున్నట్టు, గద్ద పైకి వెళ్ళి కింద చూస్తున్నట్టు, లేదు ఒక చోట ఉంది అంటే చేస్తున్నట్టు. ఇది ఇంకా స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.